అందరికీ నమస్కారం. సో అదరింది టీవీకి స్వాగతం. శ్రీ టాక్స్లో ఈరోజు మనం ఒక కొత్త రకమైనటువంటి బిజినెస్ మాడ్యూల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు తిలక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం తిలక్ గారు. నమస్కారం. ఈరోజు ఆయన నన్ను చెందడానికి వచ్చారు. ఈ చెప్తున్నటువంటి కొత్త మాడ్యూల్, బిజినెస్ మాడ్యూల్ ఎలా వర్కౌట్ అవుతుందో ఆయన నన్ను చెందాడి నా నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ముందుగా మనం ఈ బిజినెస్ ఏంటి, వాట్ ఇస్ దిస్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ బిజినెస్ అన్ని బిజినెస్ లాగా జస్ట్ మెకానికల్ బిజినెస్ కాదండి. దీంట్లో బోల్డ్ సెంటిమెంట్, బోల్డ్ ఎమోషన్, బోల్డ్ ఆర్ద్రత ఇందులో నిండి ఉంది. సో ఇది ఎందుకు అంటున్నానంటే, పైగా దైవికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యమే. జస్ట్ బిజినెస్ అస్సలు కాని కాదు. ఒక వస్తువు నమ్మటం, దాన్ని కాస్త లాభాన్ని కమ్ముకొని దాని మీద కాస్త డబ్బులు సంపాదించుకోవడం బిజినెస్ యొక్క రెగ్యులర్ పద్ధతి. అలా కాదండి ఇది. సో ఇది ఎమోషన్స్తో కూడుకున్నటువంటి బిజినెస్ మాడ్యూల్ ఇది. ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడో బద్రీనాథ్, కేదార్నాథ్, లేకపోతే పశుపతినాథ్, లేకపోతే వైష్ణవ దేవాలయం, లేదంటే మన షిర్డి సాయినాథుడి యొక్క దేవాలయం, సో ఇలాగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి దేవాలయాలు బోల్డ్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి విన్నాము, తెలుసుకుంటున్నాం. కానీ చాలాసార్లు మనం వెళ్ళలేము, చాలామంది కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఈ ప్రయాణ ఖర్చులు కానీ వీటిని ఎఫర్ట్ చేసేటువంటి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కోఆపరేట్ చేయకపోవచ్చు, డబ్బులున్నా కూడా. సో చాలామంది పెద్దవాళ్ళు బెడ్ రెడీ అయిపోయి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు పాపం అయ్యో ఒక్కసారి కేదార్నాథ్ వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు ఈ వయసులో. బట్ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోల్డ్కి హైలీ ఇంపాసిబుల్. సో అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ మాడ్యూల్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో నా పాయింట్ ఏంటంటే అండి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, అంటే మన గల్లీలో ఉన్నటువంటి కార్నర్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినా, తిరుమలకి వెళ్ళినా, మనం ఏం ట్రై చేస్తామంటే మన పేరు మీద స్వామివారి దగ్గర అర్చన చేయించమని అడుగుతాం. సో తిరుమల లాంటి అంత పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూడా అన్నిసార్లు సాధ్యపడదు. మన పేరు మీద అర్చన చేయించడం ఆ పూజారులకు హైలీ దర్శనమే కష్టం స్వామి అంటే అర్చనలు అనేది చాలా దూరం మాట. ఇక్కడ మనం మన కంపెనీ ఏం ఆఫర్ చేస్తుందంటే, మీ అబ్బాయి పేరు మీద కానీ, మీ నాన్నగారి పేరు మీద కానీ, మీ అమ్మాయి పేరు మీద కానీ, మీ వాళ్ళ పేరు మీద కానీ, లేదు మీ బంధువులు ఎవరైనా వాళ్ళ పేరు మీద కానీ, లేదు మీరు ఎవరి పెళ్ళికో వెళ్తున్నారు పెళ్లి పిల్ల పెళ్లి పిల్లాడు వాళ్ళ పేర్ల మీద కానీ అర్చన మీరు కోరుకున్నటువంటి దేవాలయంలో, షిరిడీలో అనుకోండి, తిరుమలలో అనుకోండి, సింహాచలం అనుకోండి, లేదంటే బద్రీనాథ్ అనుకోండి, కేదార్నాథ్ అనుకోండి, ఎక్కడైనా అనుకోండి, యు నేమ్ ఇట్, మీకు నచ్చినటువంటి దేవాలయంలో వాళ్ళ పేర్ల మీద కులగోత్రాలన్నీ మాకు డీటెయిల్స్ ఇస్తే వాటి మీద మేము అర్చన చేయిస్తాం. అర్చన చేయించాలా, అన్నదానం కావాలా, పిండ ప్రదానం కావాలా, కాశీలో లాగా అన్ని క్రతువులు చేయించాలా, వాట్ ఎవర్ యూ నీడ్. ఆ భగవత్ సన్నిధానం లోపల జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఏ కార్యక్రమం కావాలంటే ఆ కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో మీ మతాలు, కులాల యొక్క సందర్భంగా వాటి ఆచారాల ప్రకారం చక్కగా నీట్గా జరిపిస్తాం. ఆ జరిపించేటువంటి క్రమాన్ని అంతా కూడా శుభ్రంగా వీడియో షూట్ చేసి ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది, అదే సాక్ష్యంగా. ఓకే. సో మీరు ఫోటోలు పంపిస్తే ఫోటోలను పెట్టి చేస్తాము, లేదా మీ తరఫున ఎవరైనా వ్యక్తి వచ్చినా కూడా దాన్ని మేము ఆర్గనైజ్ చేస్తాము, లేదు ఎవరు రాకపోయినా కూడా మీ పేరు మీద అన్ని కార్యక్రమాలు కూడాను జరిపించి మీకు వీడియోలు పంపిస్తాం. సో ఇవి బెడ్ రెడ్ అయినటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళు చూసి ఎంత ఆనందపడతారో జస్ట్ ఇమాజిన్. కేదార్నాథ్ లోపల వారి పేరు, వాళ్ళ కులగోత్రాలు, వాళ్ళ వంశీకుల యొక్క విషయాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు ఉచ్చరిస్తూ చెప్పటం, ఇదంతా కూడాను పెద్దవాళ్లకు ఎంత తృప్తిగా ఉంటుంది ఆ వయసులో. జస్ట్ ఇమాజిన్. అలా సెంటిమెంటల్గా చాలా అద్భుతంగా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. ఏ కొడుకైనా ఇలాంటిది ఒకటి చేస్తే అది ఎంత పెద్ద గిఫ్ట్ అవుద్ది వాళ్ళ పెద్దవాళ్ళకి అనేది జస్ట్ ఇమాజిన్ అండి. దానికోసం మనం కొంత ఫీజుని, నామినల్ ఫీజుని మనం వసూలు చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్లో ఒక గొప్ప లక్షణం ఏముందంటే, మనం చాలామందికి అంటే బర్త్డేకి పిలుస్తారు, పెళ్ళిళ్ళకి పిలుస్తారు, లేదంటే వాళ్ళ యానివర్సరీస్ పిలుస్తారు, అతను ఏదో జాబ్లో అద్భుతమైన జాబ్ కొట్టాడని పార్టీలు ఇస్తారు. రకరకాలైనటువంటి సందర్భాల్లో మనం రకరకాల పార్టీస్కి అటెండ్ అవుతాం. అటెండ్ అయిన ప్రతిసారి
వాడికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి తర్జన భర్జన పడతాం మనం ప్రతిసారి. ఒక ఫోన్ కొనిద్దామా, లేదా పెన్ను కొనిద్దామా, లేదా మన స్తోమత అంత సరిపోదులే ఒక షర్ట్ కొనిద్దామా, ప్యాంట్ షర్ట్ కొని సరిపోదు, క్యాప్ కొని, ఇలాగా రకరకాలుగా ఆలోచిస్తాం గిఫ్ట్ ఇవ్వడం కోసం. నేనేమంటానంటే ఎవరింటికైనా వెళ్ళి మీరు వాళ్ళకి ఏమైనా గిఫ్టింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ పేర్ల మీద ఒక 5-6 దేవాలయాల్లో అర్చన చేయించండి. ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నారు చిన్న బాబు అనుకోండి, ఆ చిన్న బాబు పేరు మీద ఒక 6 దేవాలయాలు, ఇది సింహాచలము, లేదంటే తిరుమల, లేదంటే శ్రీకాళహస్తి, శ్రీశైలం, ఇలాగా పెద్ద పెద్ద దేవాలయాలు. ఆ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎట్ ఏ టైం అర్చన చేయించండి. చేయించి ఆ వీడియోలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ ఫంక్షన్లో డిస్ప్లే వేయండి. ఆ తల్లిదండ్రులు, ఆ తాత ముత్తాతలు, ఆ అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ మనవడి పేరు మీద జరుగుతున్న అర్చన అన్ని దేవాలయాల్ని చూసి ఎంత సంతోషపడతారు. అక్కడున్న బంధువులు ఎంత షాక్ అవుతారు. ఎంత అద్భుతమైనటువంటి గిఫ్ట్ అది, మీరు ఊహించండి. సో మిమ్మల్ని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే పెద్దవాళ్లకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇందాక చెప్పాను. సో దట్ దే విల్ ఎంజాయ్. ఓకే. సో అలాగే యంగ్స్టర్స్ కూడాను పాపం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఓ అని మొక్కేసుకుంటారు. దేవుడు 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 మాకు ఇచ్చే అని మొక్కేసుకుంటారు. జస్ట్ కాంటాక్ట్ అస్. మీరు ఏ దేవుడితో మాట్లాడాలనుకుంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మీ పేరు మీద అక్కడ అర్చన చేయిస్తాం. ఆయనకు మీరు అంటున్న రిక్వెస్ట్ పెడతాం. పాపం పిల్లాడు ఎగ్జామ్ రాస్తున్నాడట, ఐఏఎస్ రాస్తున్నాడు, ఐపీఎస్ రాస్తున్నాడు, లేదంటే బ్యాంక్ టెస్టులు రాస్తున్నాడు, వాట్ ఎవర్, బీటెక్ రాస్తున్నాడు, బీటెక్ ఎంట్రన్స్ రాస్తున్నాడు. సో వాట్ ఎవర్. సో మీరు ఎప్పుడు ఏ అవసరం పడ్డా కూడా దేవుడితో, సో దేవుడికి ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా అప్లికేషన్ పెట్టి మేము ఆయా దేవుళ్ళ దగ్గర మేము ఆ ఏర్పాట్లన్నీ చక్కగా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలన్నీ కూడా మన దగ్గర స్టోర్లో ఉంటాయి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కావాలన్నా కాపీలను సప్లై చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. సో దిస్ వాజ్ ద బేసికల్లీ బిజినెస్ మాడ్యూల్. సో దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ లోపల కనుక ప్రవేశపెడితే దీనికి మనం ఒక షట్టర్లు పెట్టుకొని, లేదంటే మనం ఒక పెద్ద దుకాణం తెరిచి దానికి బాడీలు కట్టి, రెంట్లు కట్టి, దాని అడ్వాన్సులు ఇచ్చి ఇంత పెట్టుబడి పెట్టాల్సిన ప్రోగ్రామే లేదండి. మనము ఆయా దేవాలయాల యొక్క సిటీస్, ఇప్పుడు బెజవాడ అనుకోండి, సో విజయవాడలో అమ్మవారి దగ్గర సూత్రాలు చేయించాలి అంటే విజయవాడలో ఉన్న మన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తాం. ఆ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఒక చిన్న పూజారి, అతి చిన్న పూజారిని ఎవరిని పట్టుకున్నా కూడా మీకు పని అయిపోతుంది. అదేం పెద్ద టాస్క్ విషయం కాదు కదా. సో తిరుమలలో పనిచేసేటువంటి చిన్న పూజారిని పరిచయం చేసుకోండి. సింహాచలంలో ఉన్నటువంటి చిన్న పూజారి, లేదా లోకల్గా ఉన్నటువంటి చిన్న ఫ్రెండ్ చాలు. సో దే ఆర్ ద ఏజెంట్స్ ఫర్ యూ. మీకు ఏదైనా ఆర్డర్ వస్తే, ఎవరన్నా ఫలానా దేవాలయాల్లో అర్చన కావాలి అంటే వాళ్ళకి కనుక మనం రిఫర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ చేయించి మనం వీడియోలు పంపిస్తారు, దాన్ని మనం ఇక్కడ సేల్ చేస్తాం. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది వెరీ సింపుల్ మాడ్యూల్. ఎవరిని మనం ఇబ్బంది పెట్టము, ఎవరిని బాధ పెట్టము. పైగా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైఫ్ టైం అంతా కూడాను ఈ గిఫ్ట్ని దాచుకుంటారండి. ఏ వస్తువు అయినా కొన్నాళ్ళు పాతపడుతుంది, కానీ ఈ మెమరీ ఎప్పటికీ పాతపడదు. మీరు భార్యకి ఇవ్వాలన్నా, లవర్కి ఇవ్వాలన్నా, నాన్నకి ఇవ్వాలన్నా, అమ్మకి ఇవ్వాలన్నా, చెల్లెకి ఇవ్వాలన్నా, అన్నకి ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా ఈ మెమరీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దయచేసి గైస్, సో ఈ మాడ్యూల్ని వాడుకొని మీరు ఈ బిజినెస్ వర్కౌట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఓవర్ టు తిలక్ గారు. సో తిలక్ గారు ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా ఆయనకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ షూట్. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాడ్యూల్ బాగుంది సార్, అది చాలా చక్కగా ఉంది సార్. అయితే ఫస్ట్ ఇది ఎట్లాంటి వాళ్ళు వస్తారని మీరు ఫస్ట్ ఆశిస్తున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటేనండి, జనరల్లీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా వస్తారని నేను ఆశిస్తాను. ఎందుకంటే మనం గిఫ్ట్ ఎందుకు ఇస్తాం జనరల్లీ అంటే అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇస్తాం, సంతోషపెట్టడానికి. ఎస్. లేదు మనకు మన పై ఆఫీసరు పార్టీ ఇచ్చాడు టు ఇంప్రెస్ ద ఆఫీసర్ అనుకోండి. సో ఆఫీసర్ ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తాం, జనరల్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఏవో ట్రై చేస్తాం. ఇంత ఖరీదైంది ఇచ్చాడు కదా, వీడికి ఏదైనా చేద్దాంలే అని ఆయన అనుకుంటాడు అనేది మన యొక్క థాట్. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి దైవికమైన గిఫ్ట్ ఇస్తే మన బాసే కాకుండా బాస్ వైఫ్, బాస్ ఖాందాను, బాస్ వంశస్థులు, వాళ్ళ తాత ముత్తాతలు, నాన్నగారు అందరూ సంతోషపడతారు. వాళ్ళందరి పేర్లు వస్తాయి, వాళ్ళ వంశం, వాళ్ళ యొక్క నక్షత్రం,
వాళ్ళ గోత్రం, వాళ్ళ ముందు వాళ్ళు, వెనక వాళ్ళు, పూర్వీకులు అందరి పేర్లు వస్తాయి కదా. సో వాళ్ళందరి పేర్ల మీద అర్చన జరుగుతుంది. కరెక్ట్. దట్ వాళ్ళ అన్బిలీవబుల్ మెమరీ. సో గిఫ్టింగ్ విషయంలో ఈ మాడ్యూల్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది, పేరుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు కానీ, పేరు పెట్టిన పిల్లలు కానీ కాడి నుంచి మొదలు పెడితే బెడ్ రిటర్న్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి మనం అంటే నేను వెళ్ళలేని ప్లేస్ అంటూ ఉంటే, నేను వెళ్ళలేని ప్లేస్లో నా గురించి అర్చన జరగడం, నా గోత్రనామాలు చెప్పి అర్చన జరగడం, మా పూర్వీకులందరినీ ఒకసారి తలుచుకొని గోత్రనామాలు చెప్పడం అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు చెప్పినప్పుడు మీరు అన్నారు కదా, చిన్న పూజారులు లాంటివి పడుతున్నా సరిపోతుంది. పెద్ద పూజారులు అంటే ఎలాగో ఇవ్వరు, కానీ చిన్న పూజారులు వాడు అక్కడ దాకా వాళ్ళు వెళతారా? క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనే అనుకున్నాను, మీకు ఇచ్చాను సార్ నా గోత్రనామాలు చెప్పించండి అని. సో వాళ్ళు వెళతారా? సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీరు ఇఫ్ యూ గో తిరుమల, లెట్స్ సే తిరుమల, సో తిరుమల హెవీ క్రౌడ్, దర్శనమే చాలా కష్టం కదా. సో ఆ నేపథ్యంలో కూడా మనం మామూలుగా గల్లీ చివరిలో ఉన్న గుళ్ళల్లో గర్భగుడి ముందు అర్చన చేస్తాడు పూజ. సో తిరుమలలో దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది విఐపీలకు కూడా ఇంపాసిబుల్, అది ఎలా లేదు. కాబట్టి అర్చన ఎక్కడ జరుగుతుంది అంటే గాలి గోపురం ముందు జరుగుతుంది. గాలి గోపురం ముందు మీరు స్ట్రైట్ గా వస్తే మెట్లు కట్టేసి ఒక గద్దెలా ఉంటుంది, అక్కడ అన్ని దీపాలు వెలిగిస్తారు, గరుడ స్తంభం కూడా ఉంటుంది. ఆ దీపాల దగ్గర మీకు అర్చన జరుగుతుంది. స్వామివారి సన్నిధిగా మాడవీధుల్లోనే జరుగుతుంది. సో అక్కడ మీకు అర్చన మనం జరిపించడం జరుగుతుంది. సో మనం ఏ దేవాలయాల్లో ఎంతవరకు లోపలికి వెళ్ళి అర్చన చేయొచ్చు చూసుకొని ఆయా పర్మిషన్స్ ప్రకారం మనం అర్చన చేయించడం జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ అన్న సంగతి మీకు అందరికి తెలుసు. నా పాయింట్ ఏంటంటే, మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఒకేసారి ఒక 10 దేవాలయాల్లో అర్చనలు జరుగుతాయి. ఇది మీ వల్ల అవుతుందా? 10 దేవాలయాలకు మీరు విజిట్ చేయగలరా? ఎన్ని డబ్బులు అవుతాయి, ఎంత టైం పడుతుంది, ఎంత ప్లానింగ్? సో దట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ దట్ వీ కెన్ డూ దిస్. అదే ఇప్పుడు మీరు ఎట్ టైం 10 దేవాలయాలు చూస్తారు. 10 దేవాలయాలు అంటే నాకు వైష్ణోదేవి ఆలయం, ఇటేమో కామాఖ్య ఆలయం, 18 శక్తిపీఠాల్లో జరిపించాలి నాకు ఒక కోరిక. 18 శక్తిపీఠాల్లోనే జరిపించాలని ప్లీజ్. సో అలాంటి 18 శక్తిపీఠాల్లో అలాంటి ఇంక్లూడింగ్ లంక చేయించగలరా? 100% చేయిస్తాం సార్. ఓకే సార్. ఇందులో కూడా అసాధ్యమైన విషయం ఏం లేదు. ఇంకా నేనేమి ఏదో మాటలు చెప్పి మాయ చేసి ఏదో క్వశ్చన్ లేదండి. సింపుల్. ఇప్పుడు 18 శక్తిపీఠాలలో ఉన్నటువంటి మన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, ఒక్క వ్యక్తే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుదిరితే నేను స్వయంగా వెళ్ళి ఆ శక్తిపీఠాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని కుదుర్చుకొని వస్తాను. లేదు ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే మన హైదరాబాద్ అనే కాదు, ప్రతి ఊళ్ళలో కూడా చాలా మంది యంగ్స్టర్స్ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఏమైనా వస్తే బాగుండు అని వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఐ కాల్ దట్ పీపుల్. అంతే కదా. ఫోన్ కొనిద్దామా, లేదా పెన్ను కొనిద్దామా, లేదా మన స్తోమత అంత సరిపోదులే ఒక షర్ట్ కొనిద్దామా, ప్యాంట్ షర్ట్ కొని సరిపోదు, క్యాప్ కొని, ఇలాగా రకరకాలుగా ఆలోచిస్తాం గిఫ్ట్ ఇవ్వడం కోసం. నేనేమంటానంటే, ఎవరింటికైనా వెళ్ళి మీరు వాళ్ళకి ఏమైనా గిఫ్టింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ పేర్ల మీద ఒక 5-6 దేవాలయాల్లో అర్చన చేయించండి. ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాడు చిన్న బాబు అనుకోండి, ఆ చిన్న బాబు పేరు మీద ఒక 6 దేవాలయాలు, ఇది సింహాచలము, లేదంటే తిరుమల, లేదంటే శ్రీకాళహస్తి, శ్రీశైలం, ఇలాగా పెద్ద పెద్ద దేవాలయాలు. ఆ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎట్ ఏ టైం అర్చన చేయించండి. చేయించి ఆ వీడియోలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ ఫంక్షన్లో డిస్ప్లే వేయండి. ఆ తల్లిదండ్రులు, ఆ తాత ముత్తాతలు, ఆ అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ మనవడి పేరు మీద జరుగుతున్న అర్చన అన్ని దేవాలయాల్ని చూసి ఎంత సంతోషపడతారు. అక్కడున్న బంధువులు ఎంత షాక్ అవుతారు. ఎంత అద్భుతమైనటువంటి గిఫ్ట్ అది, మీరు ఊహించండి. సో మిమ్మల్ని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాగే పెద్దవాళ్లకు మీరు ఇచ్చే గిఫ్టింగ్ దాన్ని చెప్పాను. సో దట్ దే విల్ ఎంజాయ్. ఓకే. సో అలాగే యంగ్స్టర్స్ కూడాను పాపం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఓ అని మొక్కేసుకుంటారు. దేవుడు నాకు ఇచ్చే అని మొక్కేసుకుంటారు. జస్ట్ కాంటాక్ట్ అస్.
మీరు ఏ దేవుడితో మాట్లాడాలనుకుంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మీ పేరు మీద అక్కడ అర్చన చేయిస్తాం. ఆయనకు మీరు అంటున్న రిక్వెస్ట్ పెడతాం. పాపం పిల్లాడు ఎగ్జామ్ రాస్తున్నాడట, ఐఏఎస్ రాస్తున్నాడు, ఐపీఎస్ రాస్తున్నాడు, లేదంటే బ్యాంక్ టెస్టులు రాస్తున్నాడు, వాట్ ఎవర్, బీటెక్ రాస్తున్నాడు, బీటెక్ ఎంట్రన్స్ రాస్తున్నాడు. సో వాట్ ఎవర్. సో మీరు ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం పడ్డా కూడా దేవుడితో, సో దేవుడికి ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా అప్లికేషన్ పెట్టి మేము ఆయా దేవుళ్ళ దగ్గర మేము ఆ ఏర్పాట్లన్నీ చక్కగా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలన్నీ కూడా మన దగ్గర స్టోర్లో ఉంటాయి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కావాలన్నా కాపీలను సప్లై చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. సో దిస్ వాజ్ ద బేసికల్లీ బిజినెస్ మాడ్యూల్. సో దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ లోపల కనుక ప్రవేశపెడితే దీనికి మనం ఒక షట్టర్లు పెట్టుకొని, లేదంటే మనం ఒక పెద్ద దుకాణం తెరిచి దానికి బాడీలు కట్టి, రెంట్లు కట్టి, దాని అడ్వాన్స్లు ఇచ్చి ఇంత పెట్టుబడి పెట్టాల్సిన ప్రోగ్రామే లేదండి. మనము ఆయా దేవాలయాల యొక్క సిటీస్, ఇప్పుడు బెజవాడ అనుకోండి, సో విజయవాడలో అమ్మవారి దగ్గర సూత్రాలు చేయించాలి అంటే విజయవాడలో ఉన్న మన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తాం. ఆ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఒక చిన్న పూజారి, అతి చిన్న పూజారిని ఎవరిని పట్టుకున్నా కూడా మీకు పని అయిపోతుంది. అదేం పెద్ద టాస్క్ విషయం కాదు కదా. సో తిరుమలలో పనిచేసేటువంటి చిన్న పూజారిని పరిచయం చేసుకోండి. సింహాచలంలో ఉన్నటువంటి చిన్న పూజారి, లేదా లోకల్గా ఉన్నటువంటి చిన్న ఫ్రెండ్ చాలు. సో దే ఆర్ ద ఏజెంట్స్ ఫర్ యూ. మీకు ఏదైనా ఆర్డర్ వస్తే, ఎవరన్నా పలానా దేవాలయాల్లో అర్చన కావాలి అంటే వాళ్ళకి కనుక మనం రిఫర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ చేయించి మనం వీడియోలు పంపిస్తారు, దాన్ని మనం ఇక్కడ సేల్ చేస్తాం. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది వెరీ సింపుల్ మాడ్యూల్. ఎవరిని మనం ఇబ్బంది పెట్టము, ఎవరిని బాధ పెట్టము. పైగా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైఫ్ టైం అంతా కూడాను ఈ గిఫ్ట్ని దాచుకుంటారండి. ఏ వస్తువు అయినా కొన్నాళ్ళ పాతపడుతుంది, కానీ ఈ మెమరీ ఎప్పటికీ పాతపడదు. మీరు భార్యకి ఇవ్వాలన్నా, లవర్కి ఇవ్వాలన్నా, నాన్నకి ఇవ్వాలన్నా, అమ్మకి ఇవ్వాలన్నా, చెల్లెకి ఇవ్వాలన్నా, అన్నకి ఇవ్వాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా ఈ మెమరీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దయచేసి గైస్, సో దీన్ని, ఈ మాడ్యూల్ని వాడుకొని మీరు ఈ బిజినెస్ వర్కౌట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఓవర్ టు తిలక్ గారు. సో తిలక్ గారు ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా ఆయనకు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ షూట్. నమస్కారం అండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాడ్యూల్ బాగుంది సార్, అది చాలా చక్కగా ఉంది సార్. అయితే ఫస్ట్ ఇది ఎట్లాంటి వాళ్ళు వస్తారని మీరు ఫస్ట్ ఆశిస్తున్నారు? యా, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటేనండి, జనరల్లీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా వస్తారని నేను ఆశిస్తాను. ఎందుకంటే మనం గిఫ్ట్ ఎందుకు ఇస్తాం జనరల్లీ అంటే అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇస్తాం, సంతోష పెట్టడానికి. ఎస్, లేదు మనకు మన పై ఆఫీసరు పార్టీ ఇచ్చాడు టు ఇంప్రెస్ ద ఆఫీసర్ అనుకోండి. సో ఆఫీసర్ ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తాం, జనరల్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఏవో ట్రై చేస్తాం. ఓ ఇంత ఖరీదైంది ఇచ్చాడు కదా, వీడికి ఏదైనా చేద్దాంలే అని ఆయన అనుకుంటాడు అనేది మన యొక్క థాట్. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి దైవికమైన గిఫ్ట్ ఇస్తే మన బాసే కాకుండా బాస్ వైఫ్, బాస్ ఖాందాను, బాస్ వంశస్థులు, వాళ్ళ తాత ముత్తాతలు, నాన్నగారు అందరు సంతోషపడతారు. వాళ్ళందరి పేర్లు వస్తాయి. వాళ్ళ వంశం, వాళ్ళ యొక్క నక్షత్రం, వాళ్ళ గోత్రం, వాళ్ళ ముందు వాళ్ళు, వెనక వాళ్ళు, పూర్వీకులు అందరి పేర్లు వస్తాయి కదా. సో వాళ్ళందరి పేర్ల మీద అర్చన జరుగుతుంది. కరెక్ట్. దట్ వాళ్ళ అన్బిలీవబుల్ మెమరీ. సో గిఫ్టింగ్ విషయంలో ఈ మాడ్యూల్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది, పేరుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. అయితే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు కానీ, పేరు పెట్టిన పిల్లలు కానీ, దాని నుంచి మొదలు పెడితే బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి మనం అంటే నేను వెళ్ళలేని ప్లేస్ అంటూ ఉంటే, నేను వెళ్ళలేని ప్లేస్లో నా గురించి అర్చన జరగడం, నా గోత్రనామాలు చెప్పి అర్చన జరగడం, మా పూర్వీకులందరినీ ఒకసారి తలుచుకొని గోత్రనామాలు చెప్పడం అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు చెప్పినప్పుడు మీరు అన్నారు కదా, చిన్న పూజారులు లాంటివి పడుతున్నా సరిపోతున్నారు. పెద్ద పూజారులు అంటే ఎలాగో ఇవ్వరు, కానీ చిన్న పూజారులు అక్కడ దాకా వాళ్ళు వెళతారా? సమస్య క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనే అనుకున్నాను, మీకు ఇచ్చాను సార్ నా గోత్రనామాలు చెప్పించండి అని. సో వాళ్ళు వెళ్తారా? సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మీరు ఇఫ్ యూ గో తిరుమల, లెట్స్ సే తిరుమల, సో తిరుమల హెవీ క్రౌడ్, దర్శనమే చాలా కష్టం కదా. సో ఆ నేపథ్యంలో కూడా
మనం మామూలుగా గల్లీ చివరిలో ఉన్న గుళ్ళల్లో గర్భగుడి ముందు అర్చన చేస్తాడు పూజ. సో తిరుమలలో దట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. అది విఐపీలకు కూడా ఇంపాసిబుల్, అది ఎలా లేదు. కాబట్టి అర్చన ఎక్కడ జరుగుతుంది అంటే గాలి గోపురం ముందు జరుగుతుంది. గాలి గోపురం ముందు మీరు స్ట్రైట్ గా వస్తే మెట్లు కట్టేసి ఒక గద్దెలా ఉంటుంది, అక్కడ అన్ని దీపాలు వెలిగిస్తారు, గరుడ స్తంభం కూడా ఉంటుంది. ఆ దీపాల దగ్గర మీకు అర్చన జరుగుతుంది. స్వామివారి సన్నిధిగా మాడవీధుల్లోనే జరుగుతుంది. సో అక్కడ మీకు అర్చన మనం జరిపించడం జరుగుతుంది. సో మనం ఏ దేవాలయాల్లో ఎంతవరకు లోపలికి వెళ్ళి అర్చన చేయొచ్చు చూసుకొని ఆయా పర్మిషన్స్ ప్రకారం మనం అర్చన చేయించడం జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ అన్న సంగతి మీకు అందరికి తెలుసు. నా పాయింట్ ఏంటంటే మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఒకేసారి ఒక 10 దేవాలయాల్లో అర్చనలు జరుగుతాయి. ఇది మీ వల్ల అవుతుందా? 10 దేవాలయాలకు మీరు విజిట్ చేయగలరా? ఎన్ని డబ్బులు అవుతాయి, ఎంత టైం పడుతుంది, ఎంత ప్లానింగ్? సో దట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ దట్ వీ కెన్ డూ దిస్. అదే ఇప్పుడు మీరు ఎట్ టైంగా 10 దేవాలయాలు చూస్తారు. 10 దేవాలయాలు అంటే నాకు వైష్ణోదేవి ఆలయం, ఇటేమో కామాఖ్య ఆలయం, 18 శక్తిపీఠాల్లో జరిపించాలి నాకు ఒక కోరిక. 18 శక్తిపీఠాల్లోనే జరిపించాలి ప్లీజ్. సో అలాగే 18 శక్తిపీఠాల్లో అలాంటి ఇంక్లూడింగ్ లంక అలాగే చేయించగలరా? 100% చేయిస్తాం సార్. ఇందులో కూడా అసాధ్యమైన విషయం ఏం లేదు. ఇందులో నేనేమి ఏదో మాటలు చెప్పి మాయ చేసి ఏదో క్వశ్చన్ లేదండి. సింపుల్. ఇప్పుడు 18 శక్తిపీఠాలలో ఉన్నటువంటి మన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక్క వ్యక్తే, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుదిరితే నేను స్వయంగా వెళ్ళి ఆ శక్తిపీఠాల్లో ఉన్న వాళ్ళని ఎవరిని కుదుర్చుకొని వస్తాను. లేదు ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే మన హైదరాబాద్ అనే కాదు ప్రతి ఊళ్ళలో కూడా చాలా మంది యంగ్స్టర్స్ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఏమైనా వస్తే బాగుండు అని వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఐ కాల్ దట్ పీపుల్. అంతే కదా. ఇప్పుడు నేను హైదరాబాద్ అండి, ఇప్పుడు ఎవరన్నా నాకు కాల్ చేసి ఇప్పుడు ఫిల్మ్ నగర్ లోపల కొత్తగా తిరుమల టెంపుల్ కట్టారు, యాస్టిక్ తిరుమల రిప్లికా కట్టారు, అక్కడ నాకు అర్చన చేయించండి అని నన్ను అడిగితే నాకు ఎంత పని ఉండేది? కరెక్ట్ గా కూతురువేడి దూరంలో ఉంది, 5 నిమిషాల జర్నీ. నేను వెళ్ళిపోయి అర్చన చేయించేసి ఆ వీడియో పెట్టేస్తాను. సింపుల్, అంతే కదా. సో అలాగే తిరుమలలో ఉన్నవాడికి అది ఈజీ, అన్నవరం ఉన్నవాడికి వాడికి ఈజీ, లోకల్ ఉన్నవాడికి ఈజీ, మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి అది కంప్లీట్. కాబట్టి మీరు శక్తిపీఠాలు అన్నిటిలో అనుకోవచ్చు, శ్రీలంకలో అనుకోవచ్చు, అమెరికాలో అనుకోవచ్చు, మీరు ఎక్కడైనా అనుకోండి, సేమ్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మనం ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తాం, మనకు మన వ్యక్తుల్ని మనం అక్కడ నియమిస్తాం. సింపుల్. మనకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, 10,000 వచ్చాయనుకోండి, వాడికి ఒక 4,000 ఇస్తాం, అంతే కదా. బిజినెస్ మాడ్యూల్ అంతేగా లెక్క. సో వాడు మనం పంచుకుంటాం, దట్స్ ఆల్. సో కాబట్టి ఇందులో అసాధ్యమైన విషయం అంటే ఇప్పుడు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే ఏదైనా పర్వదినాల్లో, అంటే ఇప్పుడు నాకు దసరా రోజు మా ఫ్యామిలీ అందరం వెళ్ళలేకపోయే ఉన్న దిగులు లేక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు వచ్చి అర్చన చేయించాను, అది సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తి చేయించినందుకు నాకు ఆనందం, మీరు చేయించినందుకు మీకు కొంత వస్తుంది, ఆ తర్వాత అతనికి వస్తుంది. సో ఈ విధంగా గివ్ అండ్ టేక్ కంప్లీట్ గా. సో ఇది బాగుంది సార్. సో ఇలాగా అంటే కొంచెం బిజీ ఉన్న రోజుల్లో కుదురుతుందంటారా? పండగలు టైంలో కుదురుతుందంటారా? ఖచ్చితంగా. అప్పుడే కదా మన పనితనం. అదే అదే. సో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, పూజలంతా కూడా కంప్లీట్ బిజీ ఉంటారు. ఓకే. సో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పూజలను కూడా పట్టుకొచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒకేసారి మనకు ఒక 100 ఆర్డర్లు రావచ్చు, 100 మంది అడగొచ్చు కదా. సో అయినా కూడా పాసిబుల్ మనకు, ఎందుకంటే మనకంటూ రెగ్యులర్ పనిచేసే పూజారులు ఉంటారు, రెగ్యులర్ బిజినెస్ కదా. సో దాన్ని మనం సెటప్ చేసి పెట్టుకుంటాం కూడా, ఇంపాసిబుల్ అనే ప్రశ్న ఏం లేదండి. సో ఈ తలంపు మీకు ఎందుకు వచ్చింది యాక్చువల్గా? ఈ తలంపు రావడానికి నా పర్సనల్ ఇదేంటంటే, ఇప్పుడు నేను కేదార్నాథ్, బద్రీనాథ్ ఇత్యాది ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నాను. సో కాలక్రమంలో కుదరలేదు, ఆర్థిక పరంగా కుదరలేదు. సరే వెళ్దామని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించడం జరిగింది. ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళలేను, అంత కోల్డ్ ప్లేసెస్ నేను వెళ్ళకూడదు యాజ్ పర్ మై హెల్త్ కండిషన్.
సో ఐ లాస్ట్ మై డ్రీమ్ కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను అక్కడ ఎలా అక్కడ నా పేరు పలకడం కానీ ఆ దేవుడికి నేను చెప్పడం కానీ నాకు ఎలా కుదురుతుంది? ఎవరైనా వెళ్ళి ఒక అర్చన చేసి బాగుందని నాకే అనిపించింది. సో అదే నేను ఎక్స్పెరిమెంటల్ గా నేను ఒక సినిమాకి పనిచేసినప్పుడు మా ప్రొడ్యూసర్ గారి బర్త్డే అయితే ఒక 5-6 దేవాలయాల్లో అప్పటికప్పుడు అనుకొని ఆ సాయంత్రం 6 గంటలకు అనుకొని నైట్ 9ంటికి పార్టీ. సో 6 గంటలకు అనుకొని అప్పటికప్పుడు వర్కౌట్ చేసి విజయవాడ అమ్మవారు, మంగళగిరి, తర్వాత తిరుమల, తర్వాత అన్నవరం, సింహాచలం ఈ దేవాలయాలు అన్నింటిలో కూడాను మా ప్రొడ్యూసర్ గారి కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళ గోత్రనామాల మీద అర్చన చేయించాను. అర్చన చేయించి ఆ వీడియోలు తెప్పించి ఆ పార్టీకి వెళ్ళి డిస్ప్లే చేశాను. వాళ్ళు ఎంత బిత్తరపోయి ఎంత ఆశ్చర్యపోయారో మనం మాటల్లో. సో అది నాకు అర్థమైంది, అరే ఇది చాలా బాగుంది, ఇది చాలా కొత్తగా ఉంది. ప్లస్ అందరూ చాలా సెంటిమెంటల్ ఫీల్ అయిన కౌలించుకొని ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చావా అని చెప్పి వాళ్ళ తాతలు అంటాం అనేది ఎప్పుడు మర్చిపోలేని విషయం. సో దీన్ని మిగతా ప్రజలందరికీ ఎందుకు అందించకూడదు? సర్వీస్ కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఎగ్జాక్ట్ గా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? మీరు నా కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇది ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ మాడ్యూల్. మేబీ నేను నాకున్న టైం ప్రకారం నేను స్టార్ట్ చేసి చేయొచ్చు, మీరు కూడా స్టార్ట్ చేయండి అని చెప్తాను. సో పబ్లిక్ సో మన అదిరింది టీవీ ప్రేక్షకులందరికీ కూడాను ఎవరైనా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ఫోన్ కాల్స్ లేదా ఇన్స్టాగ్రామ్ లో లేదా ఫేస్బుక్ లో మీరు కాంటాక్ట్ చేసి ఈ పుణ్యక్షేత్రాల్లో వ్యక్తులను పట్టుకుంటే చాలు. సో యూ బికమ్ ఏ బిజినెస్ పీపుల్. సో ఇది వర్కౌట్ అవుతుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి, అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు, అంటే 3 రోజుల దాకా సంవత్సరం ఉంటారు, 3-4 రోజుల నుంచి చేయించవచ్చు. అలాగా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు బంధువులు కానీ వాళ్ళు నా తమ్ముడే ఉన్నాడు వాడు చెప్పిస్తాడు, లేకపోతే సిస్టర్ ఉంది అక్కడ దగ్గరలో టెంపుల్ ఉంది తనకి వెళ్ళి. సో ఇట్లాగా మనం వాళ్ళని బిజినెస్ లో సో విధంగా దానికి ఎంప్లాయ్మెంట్ ప్లస్ తనకి చాలా మంచి పని కదా. అది నేను ఇంకోటి చెప్పవచ్చు, జరిగే పని అంటే ఇటు ఆధ్యాత్మికము ప్లస్ ఆర్థికం, ఆత్మతృప్తి, ఆత్మసంతృప్తి 3 విధాల పనిచేస్తుంది. అన్ని రకాలు కూడాను చాలా హ్యాపీగా ఉండేటువంటి బిజినెస్. ఇందులో మోసం చేయడం అనే ప్రోగ్రామే లేదు. దాంట్లో మోసం చేయడానికి వీడియో డైరెక్ట్ పడుతుంది కాబట్టి మీకు కావాలంటే లైవ్ వీడియో పెడతాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే నాకు నమ్మకం కలగాలి ఇది నాకు కరెక్ట్ గా జరిగింది అంటే మనం లైవ్ వీడియోలో పెడతాం. లైవ్ వీడియోలో మీరు డైరెక్ట్ గా దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని. అంటే కొన్ని దేవాలయాల్లో సెల్ ఫోన్ నాట్ అలౌడ్ కదా, బయట కదా. లోపల చెప్పాను కదా, తిరుమలలో బయట అర్చన చేస్తాం. సేమ్ లోపలికి అలౌ చేయాలి అంటే మనం చట్ట ప్రకారంగా ఎంతవరకు మనకు పర్మిషన్ అంతవరకు వెళ్తాం. ఓకే, సో చట్టం పర్మిషన్ లేదు లోపలికి వెళ్ళడానికి లేదనుకోండి, బయటకు వస్తాం, బయట ఫోన్ ఆన్ చేస్తాం. బయట కూడా అప్పనే కదా ఉండేది కాబట్టి అది ఇబ్బంది అంటే చాలా బాగుంది. సో ఇట్లాంటి మంచి ఐడియా మంచి దీంతో మీ స్వానుభవంతో మాకు మీకు జరిగిన దీన్ని బట్టి మీకు ఆలోచన రావడం, ఈ ఆలోచనలోంచి కొంతమంది వెళ్ళలేని వారి పరిస్థితుల గురించి ఆలోచించడం సో అద్భుతమైన ఐడియా. సో మీరు అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని మా అదిరింది టీవీకి ఫోన్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ని స్టార్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఈ బిజినెస్ మాడ్యూల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ క్యారియర్ స్టార్ట్ ద బిజినెస్, ఎర్న్ సంథింగ్, సో లైఫ్లో సెటిల్ అవ్వండి. సో ఇది ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే జస్ట్ ఇన్ఫార్మర్స్, ఎందుకంటే మా వల్ల ఇంతమంది బిజినెస్ పీపుల్ తయారవుతున్నారంటే అదిరింది టీవీకి ఇది గర్వకారణం. కాబట్టి దయచేసి ఇది ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఇన్ఫార్మర్స్. అండ్ తెలుసు కదా, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్వామి కార్యం స్వకార్యం రెండూ జరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒకరికి ఉపయోగపడుతూ మనల్ని మనం ఉపయోగించుకుంటూ సమాజానికి మనం అంటూ ఒకటి తెలిసేటట్టుగా మంచి ఆలోచనతో వచ్చారు. సో దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం.
సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. తిలక్ గారితో మరోసారి మరో బిజినెస్ మాడ్యూల్తో వస్తాను. అంటిల్ దెన్ బై బై.